అందరికిని ముఖ్యముగా రాష్ట్రపతికిని ప్రధానమంత్రికిని గవర్నర్లకును శాసన నిర్మాణ సభ్యులకును న్యాయాధిపతులకును మొదలగు వారందరికిని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహింపుము. వారు నీతి న్యాయములను నిలవబెట్టి దివ్యమైన నీ చిత్త ప్రకారము ఏలునట్లు వారికి నీ కృపను అనుగ్రహింపుము. శాంతి స్థాపనలో ప్రపంచ పాలకులు నాయకులు నీ చిత్త ప్రకారము చేయునట్లు వారికి నీ జ్ఞానమును అనుగ్రహించి నడిపించుము. ఆమేన్. ఓ దేవా, ఆయా విధములైన ఆపదలోనున్న వారందరూ ముఖ్యముగా నీ నామము నిమిత్తమును నీ సత్యము నిమిత్తమును శ్రమపడుచున్న వారు తమ బాధలు తండ్రి భావము గల నీ చిత్తము అనుసరించి కలిగిన వేయమని తెలుసుకొని సహించుకొనున్నట్లు వారికి నీ పరిశుద్ధాత్మ చేత ఆదరింపుము. మీ శరీరాత్మలకు కలుగు హాని నుండి అపాయము నుండి తప్పు బోధ నుండి చెప్పసక్యము గాని నీ దయను కృపను కనికరమును బట్టి మమ్మును కాపాడుము. కష్టకాలమందలను సకల జనులకు ముఖ్యముగా నిన్ను నమ్మిన వారికి సహాయకుడుగాను రక్షకుడుగాను కనబరుచుకొనమని నిన్ను వేడుకొనుచున్నాము. యుక్తకాలమందు ఆవశ్యకమైన భూఫలములను మేము అనుభవించినట్లు వానిని వృద్ధి పొందింపుము. జీవనోపాధికి అవసరమైన న్యాయమైన వృత్తులను పవిత్రమైన విద్యలను ఉపయోగకరమైన జ్ఞానమును వికసింపజేసి ఆశీర్వదింపుము. ఆమేన్. Brethren, let us pray for the whole Christian church, that our Lord would save to defend it against all the assets and temptations of the adversary, and to keep it perpetually upon the truth foundation, Jesus Christ, Almighty and everlasting God, who has revealed thy mercy to all nations in Jesus Christ, and the word of his truth. Keep we beseech it in safety the works of thy mercy, that so thy mercy spread throughout all the nations may serve thee in truth and faith and preserved in the confession of thy name through Jesus Christ, thy Son, our Lord. Amen. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధము